నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను పవన్. పాయింట్ టు పాయింట్ విత్ పవన్లో ఈరోజు సరికొత్త శీర్షికతో మేము ముందుకు వచ్చాను. అంతకుముందు మా వాయిస్ మీకు ఇచ్చారంటే ఖచ్చితంగా నేటి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి. గత 22 సంవత్సరాలుగా ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక దినపత్రిక నేటి ధాత్రి ఇప్పుడు మీకు వీడియో రూపంలో మేము ముందుకు వస్తుంది. మా మాటలు, మా అక్షరాలు మీకు వినబడాలన్నా కనబడాలన్నా కానీ మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. ఇంకా వార్తల్లోకి వెళ్తే, దక్షిణాదిని దెబ్బతీసే కుట్ర, ఆమోదయోగ్యం కానీ డీలిమిటేషన్ వద్దు, సీట్ల పెంపు లేకుండా డీలిమిటేషన్ చేయాలి. ఆర్థికంగాను దక్షిణాదికి కేంద్రం మొండి చెయ్యి. చెన్నై సమావేశంలో సీఎం రేవంత్ విమర్శలు. సీట్లు తగ్గితే మన వాయిస్ తగ్గుతుంది, మన అభిప్రాయ వ్యక్తీకరణ బలం కోల్పోతాం, సొంత దేశంలోనే అధికారం కోల్పోయి పౌరులవుతాం. డీలిమిటేషన్పై చర్చలో తమిళనాడు సీఎం స్టాలిన్. ఇంకా నిన్న తమిళనాడులో జరిగిన కేబినెట్ మీటింగ్కు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చర్చకు వచ్చిన డీలిమిటేషన్. అసలు డీలిమిటేషన్ ఏంది? డీలిమిటేషన్ అనేది జనాభా ప్రతిపాదికన అటు రాజ్యసభ కావచ్చు, ఇటు లోక్సభ కావచ్చు, సీట్లను కుదించే అవకాశం ఉంది డీలిమిటేషన్ అమలైతే. అలా అమలైతే జనాభా తక్కువ ఉన్న రాష్ట్రానికి సీట్లను ఇంకా తగ్గించుకునే అవకాశాలు ఉంది. ఈ డీలిమిటేషన్ కనుక అమలైతే ఈ డీలిమిటేషన్ ప్రశ్నించడానికి కోర్టులు, సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా ఈ అధికారం లేదు. ఈ డీలిమిటేషన్ అనేది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు, అతి చిన్న రాష్ట్రాలైన తెలంగాణ, చెన్నై, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు చాలా అన్యాయం జరుగుతుంది. డీలిమిటేషన్ కనుక వస్తే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళు నష్టపోతారు. ఎందుకంటే జనాభా పరంగా తక్కువగా ఉన్నారు ఎస్టీ, ఎస్సీ జనాభా. వీరికి అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, వీరికి తక్కువ సీట్లు, అంటే జనాభాకు కొంచెం, అంటే జనాభాకు తగ్గట్టుగా సీట్లను కానీ ఎక్కువనే కేటాయిస్తున్నారు మన దక్షిణాది రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలకు. ఒకవేళ డీలిమిటేషన్ కనుక అమల్లోకి ఆచరణ కనుక మొదలైతే ఎస్సీ, ఎస్టీలకు వాళ్ళ యొక్క జనాభా పరంగా వాళ్ళ యొక్క స్థానాలను కుదించబడతాయి. ఎప్పుడైతే జనాభా పరంగా స్థానాలు కుదించబడతాయో మన అధికారులు ఉన్నా కానీ కేంద్రంలో మన వాయిస్ని వినిపించలేము. ఎందుకంటే అక్కడ పార్లమెంట్లో సంఖ్యాబలం ఉంటేనే మన మాట గట్టిగా కనపడుతుంది. అక్కడ సంఖ్యాబలం లేనప్పుడు మనం మాట్లాడినా కానీ ఎవరు పట్టించుకోరు. అదే డీలిమిటేషన్పై ఇప్పుడు తెలుగు రాష్ట్రాలుగా దక్షిణాది రాష్ట్రాలు పోరాడుతున్నాయి. డీలిమిటేషన్ కనుక అమలైతే దక్షిణాది రాష్ట్రాలకు, అతి చిన్న రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే కేరళ, ఈ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుండాలంటే ఈ డీలిమిటేషన్ అనేది అమలు కావద్దు. దీన్ని కొట్టివేసే అధికారం సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా లేదు. అది ఒక్కసారి వ్యాపించిందా అంతే. జనాభా ఎక్కడైతే ఎక్కువగా ఉన్న జనాభా అక్కడ సీట్లు పెంచుకుని జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలకు సీట్లు కుదించిన అవకాశాలు ఉన్నాయి ఈ డీలిమిటేషన్ అమల్లోకి వస్తే. అందరూ దొంగలే. స్టాలిన్ మీటింగ్లో పాల్గొన్నందరికీ అవినీతి చరిత్ర. బీజేపీ అధ్యక్షుడి రేసులో నేను లేను. ఇంకా నిన్న తమిళనాడు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ప్రసంగాలు చేశారు డీలిమిటేషన్పై. అయితే డీలిమిటేషన్ ఈ మీటింగ్లో పాల్గొన్న వాళ్ళందరూ అవినీతి చరిత్ర పరులే, అవినీతి హీనకారులని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అంటున్నారు. అయితే బీజేపీ అధ్యక్షుడి రేసులో నేను లేను, ఉన్నా బాగుండేది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ అధికారం రావాలంటే ఖచ్చితంగా బండి సంజయ్ రావాలి. బండి సంజయ్ అడుగు మొదలుపెట్టిందంటే తెలంగాణలో బీజేపీ ప్రాచుర్యం యువత హోరెత్తుతుంది. ఎప్పుడైతే బండి సంజయ్ గారు యువత ముందుండి నడిపిస్తారో తెలంగాణలో బీజేపీకి అధికారం ఖచ్చితంగా దక్కుతుంది. ఎందుకంటే బీజేపీ అధ్యక్షుడి రేసులో నేను లేనంటున్నావు, కానీ ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే అడుగంటి పైన తెలంగాణలో బీజేపీని లేపింది మీరు. మరోసారి మీరు ఇప్పుడు మళ్ళీ కింద పడిపోతుంది, కుదలైపోతుంది బీజేపీ తెలంగాణలో. మళ్ళీ మీరు వచ్చి మీ వాయిస్ మీ గళం వినిపిస్తే తెలంగాణ కుర్రాళ్ళు ఊపైతే ఎగిసి బీజేపీకి అధికారం చేపట్టడానికైనా వెనకాడరు. ఎందుకంటే బీజేపీని పరిగెత్తించాలంటే తెలంగాణలో కేవలం బండి సంజయ్తోనే సాధ్యం. నేటి ధాత్రి వేదికగా చాలాసార్లు చెప్పింది, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉంటేనే తెలంగాణలో బీజేపీకి ప్రాధాన్యత ఉంటుంది, జనాల్లో బలాన్ని సమకూరుస్తారు బండి సంజయ్. ఈ వేదికగా నేటి ధాత్రి చాలాసార్లు చెప్పింది కూడా. అయితే మంత్రి కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ హక్కుల నోటీస్. ఇంకా తెలంగాణలో 2025-26 అసెంబ్లీ బడ్జెట్ అంటే ప్రవేశపెట్టారు ఆల్రెడీ. అయితే బీఆర్ఎస్ నేతలైతే మంత్రి కోమటిరెడ్డిపై నోటీసును ఇచ్చారు. ఏంటంటే గత పరిపాలనలో బీఆర్ఎస్ చేసిన
మంచి పథకాలను కూడా మంత్రి, ఇప్పుడు ప్రజల మంత్రి ఉన్న కోమటిరెడ్డి వెంకట గారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంకా చేసినవి కూడా చేయలేనట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఎవరైతే స్పీకర్గా ఉన్నారో గడ్డం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ నేతలు నోటీసులు ఇస్తున్నారు అనమాట. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చాలా చేసింది, ఏది చేయలేనట్టుగా కోమటిరెడ్డి గారు అసెంబ్లీ వేదికగా దుర్భాషలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ గారికి నోటీసు ఇచ్చారు. ఆన్లైన్ మనీ గేమింగ్ సంస్థలపై కేంద్రం కొరడా, 2400 బ్యాంక్ ఖాతాల సీజ్, 126 కోట్లను ఫ్రీజ్ చేసినట్టు వెల్లడి. ఇది దరిద్రం అబ్బా. ఎప్పుడైతే ఈ ఆన్లైన్ గేమ్ అనేది సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా వచ్చిన కొద్దీ యువత యొక్క జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోతున్నాయి. చదువుకునేటోళ్ళు కూడా రీల్స్ ఇస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా రీల్స్ చేస్తున్నారు. రీల్స్ చేయడానికి వయసుతో సంబంధం లేదనుకుంటే సంస్కారం అనేది ఒకటి ఉండాలి కదా. పిల్లలు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలనేది, ఈ సంస్కారం ఉంటేనే జీవితాలు బాగుంటాయి. ఇప్పుడు 2వ తరగతి చదువుతున్న చిన్న పిల్ల రీల్స్ చేస్తుంది, రేపో మాపో కాటికి పోయే ముసలాం కూడా రీల్స్ చేస్తుంది. ఇంకా ఇండియా యొక్క ప్రాధాన్యత ఎక్కడ, ఇండియాకి దక్కిన గౌరవం ఎక్కడ? దీనికి కూడా లిమిట్ ఉంటుంది. ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే విపరీతంగా పెరిగిపోయిందో, ఈ బెట్టింగ్ అనే స్కామ్స్ అన్ని పెరిగిపోయినాయి ఆటోమేటిక్గా. ఎప్పుడైతే ఈ స్కామ్లు పెరిగిపోయినాయో ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ తెలుగు రాష్ట్రాల్లోనూ కాదు, యావత్ ఇండియా మొత్తం సంచలనం. వందలాది మీద కేసులు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 25 మంది యూట్యూబర్స్ ఉంటే, కొంతమంది సినీ సెలబ్రిటీలు, పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు, వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు. మరి రాబోయే రోజుల్లో ఈ బెట్టింగ్ ప్రమోటర్లు కూడా ఏం చేస్తారో పోలీసులు, వీళ్ళకి శిక్షలు అమలు పరుస్తారా, లేకపోతే నామాత్రంగా చూసి చూడడం వదిలిపెడతారు. ఎందుకంటే వీళ్ళని కఠినంగా శిక్షిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళ వల్ల ఎంతోమంది జీవితాలు పాడైపోయినాయి, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళని శిక్షిస్తేనే రాబోయే రోజులు ఇలాంటి చేయాలంటే భయపడతారు. ఇప్పుడు వీళ్ళని వదిలిపెడితే తర్వాత రోజులు ఇంకా ఎక్కువైతుంది ఈ స్కామ్ అనేది, ఈ బెట్టింగ్ యాప్స్ అనేది. వాళ్ళ సొంత లాభం కోసం ఆన్లైన్లో ఈజీ మనీ తోటి ఈజీ సంపాదనకు అలవాటు చేస్తారు జనాలు. కష్టపడితే ఈజీ రాదు, అలాంటిది రూపాయి పెడితే 100 రూపాయలు ఇస్తే ఎవరు నమ్ముతారు? అలా నమ్మి ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్స్ ఆడి ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఇప్పుడు పేరెంట్స్ చనిపోతే ఆ పిల్లలు వీధిన పడ్డారు, వాళ్ళకు దిక్కేవారు. అందుకే ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లను, యూట్యూబర్లను, అలా ఈ యాప్లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలను, పెద్ద పెద్ద హీరోలను జైలుకు పంపితే కానీ సొసైటీ సక్రమైన మార్గం వెళ్ళలేదు. ఎందుకంటే ఆన్లైన్ బెట్టింగ్ పూర్తిగా నిషేధించాలి, వీళ్ళకు తగినంత శిక్ష పడే విధంగా చట్టాలు తీసుకురావాలి. అప్పుడు కానీ ఈ పూర్తిగా నాశనం అవుతారు. ఇండియా అనేది పచ్చదనం కాదు. ఎందుకంటే వీళ్ళంతా కరోనా వైరస్ లాంటి వాళ్ళు, ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అభిమాన పేరుతో దగ్గరకు వచ్చిన వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారు. వాళ్ళందరినీ చెడు కూడా ఈ పోలీసులు చెడు కూడా ఆడితేనే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. ఇక సింగిల్గానే అధికారంలోకి వస్తాం, తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడితే బీఆర్ఎస్ మాత్రమే, కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ బాపు, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటున్నారు, రాబోయే ఎలక్షన్స్లో సింగిల్గానే వస్తాం, సింగిల్గానే అధికారంలోకి వస్తాం. అధికారం రావచ్చు, తప్పలేదు, ప్రజాబలం ఉన్న పార్టీకి ఖచ్చితంగా మద్దతు ఉంటుంది. కానీ మన గతంలో చేసిన పాపాలు మళ్ళీ ఒకసారి రిపీట్ కాకుండా ఉండాలంటే మీరు ఆ తప్పులను ఇప్పుడు సరి చేసుకోవాలి. దొంగలు ఎవరు, మంచోళ్ళు ఎవరు, అధికారం ఉంటే దగ్గర ఉంటాం, అధికారం లేకపోతే దూరం వెళ్ళిపోతున్నాం, అలాంటి డ్యాష్ గాలని మీరు కనిపెట్టాలంటే ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి మీరు. అప్పుడు కానీ త్వరలో కాదు, ఇంకా 2029లో జరగబోయే ఎలక్షన్స్కు బీఆర్ఎస్ అధికారం చేపట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఉద్యమ సింహం కేసీఆర్, కోట్లాది మంది ప్రజలను ఏకం చేసిన నాయకుడు. అధికారంలో కూర్చోవడం అంత పెద్ద కష్టమే కాదు, కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనుభవిస్తుంది శిక్ష. ఇంకా నీ లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు. ఇంకా అసెంబ్లీ వేదికగా మంత్రి సీతక్క, అలాగే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాటల యుద్ధం కొనసాగుతుంది. ఏంటంటే హైదరాబాద్లో తిరిగే వారికి వ్యవసాయం ఏం తెలుసు, వరి వేస్తే ఊరే అని కేసీఆర్ అని లేదా? పాడి కౌశిక్ రెడ్డికి ఘాటు సమాధానం ఇచ్చిన సీతక్క. ఇంకా సీతక్క గారు ఒక మాట అంటున్నారు పాడి కౌశిక్ రెడ్డిని, ఎప్పుడు హైదరాబాద్లో ఉండేటువంటివి నీకేం తెలుసు వ్యవసాయం గురించి, నేను గిరిజన బిడ్డని, చిన్నప్పటి నుంచి పల్లెటూరులో ఉన్నాను, ఇప్పుడు కూడా పల్లెటూరులో తిరుగుతున్నాను, నేను తిరిగినన్ని ఊళ్ళు నువ్వు తిరిగినావా? ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుందాం, నీ చరిత్ర నా చరిత్ర ఏందో. నువ్వు ఉన్న రోజులు హైదరాబాద్లో ఉంటావు, ఆడే తింటావు, ఆడే పంటావు, కానీ నేను అలా కాదు,
గిరిజన బిడ్డనే, కష్టాలు తెలిసిన మంత్రిని అయ్యాను. ఇప్పుడు కింది స్థాయి నుంచి వచ్చాను, ఇప్పుడు మంత్రిని అయ్యాను. వాళ్ళ బాగోలు చూసుకుంటున్నాను. వరదల సమయంలో రైతుల దగ్గరికి వెళ్ళాను, అడవులలో తిరిగాను, ప్రతి కుటుంబాన్ని పలకరించాను అని అసెంబ్లీ వేదికగా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మంత్రి సీతక్క గారు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మరి వాళ్ళు కూడా మనతో పాటు పోటీ పడాలంటే మనకు కూడా కొన్ని అర్హతలు కావాలన్నది కౌశిక్ రెడ్డి గారు నేర్చుకుంటే మంచిది. అలా జరిగితే దేశ సమైక్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం. ఇంకా తెలంగాణ మాజీ ఐటీ మినిస్టర్ మన ప్రస్తుతం కేటీఆర్ గారు అంటున్నారు, డిలిమిటేషన్ కానీ ఆచరణలోకి వస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఉన్న సీట్లు కుదిస్తాయి, తగ్గిపోతాయి. మన జనాభా ఎక్కువ ఉన్నా కానీ సీట్లను తగ్గిస్తే కేంద్రంలో మాట్లాడడానికి గళం ఉండదు. అక్కడ గళం వినిపించాలంటే ఇక్కడ మనం గట్టిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ సంఖ్యాబలం కుదిస్తారో పార్లమెంట్లో మన గొంతు ఇప్పలేం, మాట్లాడలేం గట్టిగా. అందుకనే డీలిమిటేషన్ అనేది ఆచరణకు రాకూడదని ఇటు ఎవరైనా ఇదే అంటున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరైనా కానీ ఇదే అంటున్నారు. ఎందుకంటే జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం, స్థానాలు ఎక్కువ ఉన్నాయి. డీలిమిటేషన్ ఆచరణలోకి వస్తే జనాభాకు తగ్గట్టుగా అటు స్థానాలను కుదింపజేస్తారు. అప్పుడు మనం వాయిస్ తగ్గుతుంది కదా. అది జరగకూడదని అన్ని పార్టీలు పోరాటం చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకా దేశవ్యాప్తంగా ఉద్యమించాలి హక్కుల కోసం, తెలంగాణ నుంచి ఉద్యమ పోలికేక. ఎమ్మెల్సీ కవిత గారు కూడా అదే మాట్లాడుతున్నారు. డీలిమిటేషన్ అనేది మన నుంచి ఉద్యమం మొదలు కావాలి. తెలంగాణ ఉద్యమం ఎలా అయితే మొదలైందో ఇప్పుడు డీలిమిటేషన్ పై తెలంగాణ వేదికగా మనమే గొంతు ఇప్పాలి, మనమే గళాన్ని ఇప్పాలి. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువ, దానికంటే ఎక్కువగా సీట్లు ఉన్నాయి. ఇక్కడ కనుక సీట్లు తగ్గిపోతే అక్కడ గణం ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే అనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వెళ్తే కఠిన చర్యలకు ఆదేశం. అంబేద్కర్ విగ్రహాన్ని అవమానం, నిందితులపై చర్యలకు డీజీపీకి సీఎం ఆదేశం. పొడమిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. ఎర్త్ అవర్ సందర్భంగా సీఎం చంద్రబాబు పిలుపు. ఫస్ట్ అనేది ఏంటంటే కఠిన చర్యలకు ఆదేశం, అంబేద్కర్ విగ్రహానికి అవమానం. భారత రాజ్యాంగ రచయిత, దళితుల ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చారంటే వాళ్ళు ఎలాంటి మూర్ఖులు ఉండొచ్చు మనం అర్థం చేసుకోవచ్చు. దేశానికి దార్శనికత్వం నేర్పించిన అంబేద్కర్ గారి విగ్రహం కూల్చారంటే అలాంటి దరిద్రులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. స్వాతంత్ర వీరులు మనకి ఎంత ముఖ్యమో భారత రాజ్యాంగ రచయిత, ఇప్పుడు మనకి మాట్లాడే వాక్చాతుర్యం, మనకి ఈ స్థానం ఉందంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలన ఈరోజు మనం స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం, ఎవరైనా ప్రశ్నించగలుగుతున్నాం. అలాంటి గొప్ప భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కూల్చారంటే అలాంటి దరిద్రులకు ఏం శిక్ష వేయాలో ఇంకా ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళని చంపినా పాపం లేదు అలాంటి వారిని. పొడమిని రక్షించుకోవాల్సిన బాధ్యత మందే. ఎర్త్ అవర్ సందర్భంగా సీఎం చంద్రబాబు పిలుపు. పొడమిని, నేల తల్లిని రక్షించుకోవాలి. ఎందుకంటే మనం బతికేది నేల మీద. నేల మీద ఉన్న ప్రతి ప్రాణిని మనం రక్షించుకోవాలి. ఈ చెట్లను, అటు పశు పక్షాదులను, అటు పెట్టలను అన్ని రక్షించుకోవాలి. ఎప్పుడైతే మనం పర్యావరణాన్ని పరిరక్షిస్తామో అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. సడన్గా సునామీ వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. అలాంటి పొడమిని రక్షిస్తే రాష్ట్రాలే కాదు దేశమే పచ్చగా ఉంటుంది. దేశం యావత్ ఏపీ వైపు చూస్తుంది. కష్టపడే చంద్రబాబు మాకు స్ఫూర్తి. ఆయన బాటలో అభివృద్ధి వైపు అడుగులు. వాన నీటిని ఒడిసి పడితే రాయలసీమ ఇక రతనాల సీమే. పొడిచెర్ల గ్రామంలో ఫామ్ పౌండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన. అభివృద్ధి కోసం ప్రజలు కూడా కలిసి రావాలన్న పవన్ కళ్యాణ్. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిపోయింది, వడివడిగా అడుగులు పడుతున్న అభివృద్ధి వైపు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు వీళ్ళని చేయదలుచుకోవట్లేరు. ఒక్కొక్కటి నిమ్మలంగా శంకుస్థాపనలు చేసి ప్రజల మెప్పును పొందుతున్నారు. రాబోయే రోజుల్లో ఏపీ ఇంకా ఆదర్శవంతంగా, అమరావతి రూపురేఖలు మారిపోయినా ఆశ్చర్యపోనట్లు. ఎందుకంటే విజన్ నాయకుడు చంద్రబాబు, కష్టాలు తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇంకా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలిసి ఇన్ని కష్టాలు అనుభవించి ఒక 10 తలను రావణాసురుని చంపేసి ప్రభుత్వం చేపట్టారు, ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరిస్తే కానీ తర్వాత తరం బాగుంటుందని ఒకే ఒక సంకల్పంతో ఇద్దరైతే ముందుకెళ్తున్నారు. సీట్లు తగ్గకుండా చూడండి ప్రధాని మోదీకి మాజీ సీఎం జగన్ లేఖ. ఇంకా నువ్వు చేసేది ఏముందన్నా, నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నీ మాట పట్టించుకోలేదు, కేంద్రం మెడలు వంచుతా అన్నావు. ఇప్పుడు అధికారం కోల్పోయాక మోదీ గారు లేఖ రాస్తున్నావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నేను పట్టించుకోలేదు, ఇప్పుడు అధికారం కోల్పోయాక నువ్వు లేఖ రాస్తే అది పిఎం మోదీ దాకా వెళ్తుంది. అది
ఎందుకన్నా అవకాశం ఉన్నప్పుడు అన్ని సమకూర్చుకోవాలన్నా. నువ్వు సమకూర్చుకున్నావు, దానికంటే ఎక్కువనే సమకూర్చుకున్నావు. మనం సమకూర్చుకొని అవతల వాళ్ళకి ఏం కావాలో అది కూడా సమకూర్చాలి. ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. జనాభా ప్రతిపాదికగా విభజిస్తేనే తీరని నష్టం. దీనిని మనమంతా అడ్డుకొని తీరాల్సిందే. డిలిమిటేషన్పై పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల, ఇంకా వైఎస్ షర్మిల గారు కూడా డిలిమిటేషన్ అమలులోకి వస్తే దక్షిణాది రాష్ట్రాలకు, ఏపీ తెలంగాణకు తీరని న్యాయం జరుగుతుంది, మన గొంతు తగ్గుతుంది. పార్లమెంట్లో మన గొంతు ఇప్పాలంటే ఇది ఆచరణలోకి రాకూడదు. ఎందుకంటే ఇది ఒక్కసారి ఆచరణలోకి వచ్చిందంటే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తుందని రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, అలాగే చాలామంది నాయకులు అంటున్నారు. మరి డిలిమిటేషన్ కానీ అమల్లోకి వస్తే దాన్ని కొట్టేసే అధికారం హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు కూడా లేదు. అది అమల్లోకి రాకుండా ఉండాలంటే ఉద్యమించాలి. మన గళం గట్టి వినిపించాలంటే డిలిమిటేషన్ అనేది అక్కడితో ఆగిపోవాలి. ఇది వాటి నేటి జాతర సంచికన. ఇంకా మా గళం మీకు వినిపించాలంటే, మా మనసులో నా మాట మీకు చెప్పుకోవాలంటే, ఇది దయచేసి నేటి జాతర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నలుగురికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి ఆదరించండి. థ్యాంక్ యూ.